నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మనకు బాగా దగ్గరైన ఆత్మీయుల పెళ్లి లేదా స్నేహితుల పుట్టినరోజు లాంటి సందర్భాలు వచ్చినప్పుడు అసలు వాళ్ళకి ఎటువంటి బహుమతి ఇవ్వాలా అని తెగ ఆలోచిస్తాం కదా. కొంతమంది అయితే ఆ సమయానికి ఏదో ఒకటి తోచిన బహుమతి తీసుకువెళ్ళి ఇచ్చేస్తారు. మరికొంతమంది అసలు బహుమతులు లేకుండా కార్యక్రమాలకి హాజరవుతుంటారు. మరికొందరు డబ్బు రూపంలో ఇస్తుంటారు. ఇంకొందరు కార్యక్రమాన్ని బట్టి లేదా అవతలి వారి వ్యక్తిత్వాన్ని బట్టి బహుమతులు ఇస్తుంటారు. పెళ్లిళ్ళు, పండగలు, ఇతరత్రా వేడుకల్లో బహుమతులు ఇవ్వటం మన సంస్కృతిలో ఒక భాగం. అయితే ఇచ్చిపుచ్చుకోవడాలు మాత్రం మనుషుల జీవన శైలిలో ఒక భాగం అంటున్నారు మనస్తత్వ నిపుణులు. వాళ్లే కాదండి, ప్రకృతి సైతం మనకి అదే చెప్తుంది. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మహిళల్లో వచ్చే మానసిక సమస్యలకి చక్కటి పరిష్కారాన్ని మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు. మరి ఆవిడని అడిగి ఆ పరిష్కారాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం మేడం, మనకి ఒక సఖీ లెటర్ రాస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళ డాటర్ గురించి. ఇంతవరకు కూడా అకాడమికల్లీ బాగానే చదువుకుంది. రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే ఎవరో అబ్బాయితో రిలేషన్లో ఉన్నది అది అని. సో ఆబ్వియస్లీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారో అలా రియాక్ట్ అయ్యి కొంచెం హార్ష్గా రియాక్ట్ అయ్యేటప్పటికి ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ అలాంటివి చేసింది. సో మళ్ళీ మా అమ్మాయి నార్మల్గా అవ్వాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, మేము ఎలాంటి టేక్ కేర్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో ఈవిడికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మేడం? ఇక్కడ ప్రస్తుతం మనం ఒక అడాలసెంట్ ఏజ్ అమ్మాయి డీల్ చేస్తున్నాము. ఈ కేసులోని పేరెంట్స్ ఎప్పుడైతే ఆమె రిలేషన్ గురించి తెలిసిందో, ఒక అబ్బాయితో తిరుగుతుంది అని వాళ్ళు కన్ఫ్రంట్ చేసినప్పుడు ఆమె దాన్ని పాజిటివ్గా స్వీకరించకపోవడం, దానివల్ల సెల్ఫ్ హార్మ్ టెండెన్సీస్తోని అటెంప్ట్ చేయడం అనేది మనం గమనించిన కేసు. యూజువల్లీ టీనేజర్స్లో ఏంటంటే ఒక రెబెలియస్నెస్, అంటే మా మాటే చెల్లాలి, ఒక ఇండిపెండెంట్ థింకింగ్ రావడం వల్ల వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళు ఏం చేసిందైనా కూడా కరెక్ట్గా చేస్తున్నాం అన్న ఆలోచనలో ఉండొచ్చు. ఈ స్టేజ్లోని ఎక్కువగా టీనేజర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళ ఓన్ డెసిషన్స్తోని చేయడము అండ్ వాళ్ళు అనుకోవడము, దీని పరిణామాలు కూడా వీఆర్ రెడీ టు ఫేస్. కేర్లెస్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి దాన్ని చాలా అంటే ముందు చూపు చూసేటువంటిది తక్కువగా చూస్తాం టీనేజర్స్లోని. కట్టుదిట్టాలు చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఏదో ఒక విధంగా దాన్ని స్పందించడం, ప్రతిస్పందన ఎలా ఉంటుంది, నెగిటివ్గా ఉండడం, అంటే నన్ను నేను హార్మ్ చేసుకోవడం. సో ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే ఎప్పుడైతే ఆమె పేరెంట్స్ నన్ను కేర్ చేస్తున్నారు, నన్ను దే లవ్ మీ మోర్ అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు హర్ట్ చేసేది ఒకటే ఏంటంటే తన్ని ఇబ్బంది పెట్టుకుంటే పేరెంట్స్ హర్ట్ అవుతారు. సో ఇంటెన్షన్ చనిపోవడానికి కాకపోవచ్చు, కాకపోతే ఆ మొండితనంతో ఇలాంటి సో ఆ ఇమోషనల్ బ్లాక్మెయిల్కి గురి చేయడం, వాళ్ళని హర్ట్ చేయడం అనేది ప్రైమరీ ఉద్దేశం వాళ్ళది అవుతుంది. సో ఇలాంటప్పుడు ఇలాంటి చిల్డ్రన్ ఏంటంటే చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి. అంటే కన్ఫ్రంటేటివ్ అప్రోచ్ వర్క్ అవ్వకపోవచ్చు. సో పేరెంట్స్ కూడా ఏంటంటే ఫస్ట్ నుండి మనం ఎక్కువగా పేరెంట్స్ అకాడమికల్లీ బాగా ఆలోచిస్తారు. మా అమ్మాయి చదువుకుంటే ఇలా, అంటే వాళ్ళ ఫ్యూచర్ కూడా ఈ ఉద్యోగం వస్తే ఇలాగా మనం డబ్బు అరేంజ్ చేసి ఈ సీట్ తీసుకురావాలి. సో వాళ్ళ ప్లానింగ్ కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళ కెరియర్ని ఎలా చక్కదిద్దాలి, లేకపోతే వీళ్ళు సపోజ్ అమ్మాయి అయితే వీళ్ళు ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి, ఎలాంటి వాళ్ళతోని ఇచ్చి పెళ్లి చేయాలని ఆ దృక్పథంతో ఆలోచించడమే ఎక్కువగా పేరెంట్స్ని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా అకాడమిక్స్తో పాటుగా వ్యక్తిత్వ వికాసం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ సరైన ఆలోచన విధానం, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అన్నది. సో ఈ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి సూసైడ్ వరకు వెళ్ళి అటెంప్ట్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసికలీ సూసైడ్ అటెంప్ట్ చేసి అంటే సెల్ఫ్ హార్మ్ టెండెన్సీస్ ఉన్నాయి అంటే ఒకటి ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికైనా పిల్లలు చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ నెగిటివ్ ఎమోషన్స్ని వాళ్ళ ఆధీనంలో లేనప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళ ఆవేశంతో ఇలాంటి అటెంప్ట్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఆవేశంతో అటెంప్ట్ చేసే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే వాళ్ళ భావాలు వాళ్ళ అదుపులో ఉండవు,
అండ్ వాళ్ళ ఆ భావాల్ని వాళ్ళు రీజన్ చేయలేకపోతున్నారు. అంటే బాధ ఎందుకుంది, దుఃఖం, లేకపోతే కోపం, ద్వేషం అది ఎందుకుంది అన్నటువంటి రీజన్ ఎప్పుడైతే చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారో వాళ్ళు ఆ నెగిటివ్ ఎమోషన్స్ అనే ఊబిలోని జారుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏంటంటే లైఫ్ అంతా శూన్యంగా అనిపించడం, అంటే దే డోంట్ సీ రే ఆఫ్ యూనో హోప్ కానీ ఓకే ఐ కెన్ స్టిల్ వర్క్ ఆన్ యూనో లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఇది కాదు ప్రయారిటీ. సో యూజువల్లీ రిలేషన్షిప్స్లో ఆబ్సెసివ్ రిలేషన్స్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ ప్రయారిటీ లైఫ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫోకస్డ్, అంటే మెంటల్ ఎమోషనల్ ఎవ్రీ ఎనర్జీ ఈజ్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ఆ పర్టిక్యులర్ ఇష్యూ. నా అకాడమిక్ గోల్స్ ఏంటి, నా పేరెంట్స్తో నా రిలేషన్స్ ఏంటి, నా హాబీస్ ఏంటి, నా యూనో లైఫ్ గోల్స్ ఏంటి, వీటన్నిటినీ కూడా యూనో పక్కదో అంటే డీవియేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క ఫెయిల్యూర్ అంటే ఒక్కొక్క అటెంప్ట్ వాళ్ళ అనుగుణంగా జరిగినప్పుడు అదొక ఫెయిల్యూర్గా భావించడం, దాంతో ఏంటంటే ఎప్పుడైతే మన ఆలోచన విధానంలో నెగిటివిటీ వచ్చేస్తుందో పుష్కలంగా నెగిటివ్ ఎమోషన్స్ అనేది మనలోని ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఆ ఇంటెన్సిటీ అవుతున్న కొద్దీ అంటే పెరుగుతున్న కొద్దీ ఆ ఎమోషన్స్ అనేబుల్ టు హ్యాండిల్ ఒక స్టేట్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక్కటే ఆప్షన్ అనిపిస్తుంది, ఐదర్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ కానీ లేకపోతే డిస్ట్రక్టివ్ టువర్డ్స్ అదర్స్ కానీ. సో ఇలాంటి స్టేజ్లోని ఈ వ్యక్తులు ఏంటంటే కూర్చుని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి పేరెంట్స్ను కన్విన్స్ చేసేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ డ్వెల్లింగ్ ఆఫ్ ఈ నెగిటివ్ ఎమోషన్స్లోని వాళ్ళు సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో వీళ్ళలోని ఆ ఆలోచన విధానం అనేది కరెక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ కేసులో పేరెంట్స్ చేయాల్సిన విషయం ఏంటంటే ముందుగా నా మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళలోని వాళ్ళ పిల్లల్లోనే ఉన్నటువంటి విభేదాలు ఏంటి, ఆలోచన విధానంలో కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు వాళ్ళు ఓపెన్లీ వీళ్ళతో మాట్లాడలేకపోతున్నారు అనే అంశాల మీద వాళ్ళు ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం థెరపిస్తోంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో సో దాన్ని మళ్ళీ వాళ్ళు పూడ్చడం అనేది థెరపిస్ట్ సహాయంతోనే అది జరగగలదు. ఇంకోటి కమ్యూనికేట్ చేయడం, దేనికైనా మన ప్రతి ప్రవర్తనకు ఒక లాజిక్ అనేది బేస్ అయి ఉంటుంది. సో ఎంతవరకు వీళ్ళు లాజికలీ రెస్పాండ్ అవుతున్నారు అన్నది థెరపిస్ట్ ఒక అవగాహనకి రాగలరు. దాంతో ఏంటంటే పిల్లలు పేరెంట్స్ మధ్యలో ఉన్నటువంటి విభేదాలని రిజాల్వ్ చేసే దోవలోని కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఓకే మేడం, ఇప్పుడు టీనేజ్ అమ్మాయిలు అలాంటి అమ్మాయిల రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పేరెంట్స్ ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ చాలా బాగా మాకు ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. ఏమండి, ఈ ప్రపంచం నుంచి ప్రకృతి నుంచి తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉంటామండి, తిరిగి ప్రపంచానికి ఇవ్వడానికి మాత్రం చాలా మంది సిద్ధంగా ఉండరట. అవును కదండి. అసలు నన్ను అడిగితే ఇవ్వటం తీసుకోవటం మన జీవితంలో ఒక భాగం అండి. ఇచ్చిపుచ్చుకోవడం అంటే అది వస్తు రూపంలో ఉండే బహుమతులే కానవసరం లేదు. ప్రేమ, గౌరవం, ఆప్యాయతలు కావచ్చు, ఇతరులకు చేసే సాయము కావచ్చు, ఆపద సమయంలో చిన్న ఓదార్పు కూడా కావచ్చు, ఆత్మీయ స్పర్శ కావచ్చు. బహుమతులు కూడా చాలా సందర్భాల్లో ఖరీదైనవే అవసరం లేదండి. ప్రేమతో ఇచ్చే చిన్న గులాబీ పువ్వు కూడా విలువైనదే. మంచి మనసుతో ఇచ్చే మాట సాయం కూడా ఖరీదైనదే. అంతేకాదు, మన వల్ల ఇతరులకు ఆనందం కలిగించే ప్రతి పని గొప్పదేనండి. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక సూపర్ వెజ్ కర్రీ అండి. మామూలుగా మనం కందిపప్పుతో చాలా రకాల వంటకాలు చేసుకుంటూ ఉంటాం. పప్పు తోటకూరని, పప్పు టమాటో అని ఇలా. సో ఈరోజు క్యాబేజ్తో ఓ స్పెషల్ వంటకాన్ని చేసి చూపిస్తానంటున్నారు అనిత గారు. మరి ఆ వంటకం ఏంటో చూసేద్దామా? నమస్తే అనిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సో ఈరోజు క్యాబేజ్తో పప్పు వెరైటీ అని అన్నారు. ఏంటిది? క్యాబేజీ కూట్ అని తయారు చేస్తున్నాను. ఓకే, క్యాబేజీ కూటు. ఇదేంటి కర్రీయా? కర్రీ అండి. ఓకే, సో క్యాబేజీ కూటుకి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? చెప్తాను. ఉడికించిన కందిపప్పు, ఉడికించిన క్యాబేజీ, ధనియాలు, ఇంగువ, ఉప్పు, ఆయిల్, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, నిమ్మకాయ, పసుపు, జీలకర్ర, కొబ్బరి, ఆవాలు, పచ్చిమిర్చి.
ఓకే, సో అయితే అవి ముందుగానే మనం ఉడికించి పెట్టుకోవాలి. అవునండి. సో కట్ చేసి కొంచెం సాల్ట్ ఏమైనా వేయాలా అండి? లేదండి, నా మామూలుగానే ఉడికించి పెట్టుకోవాలి. ఓకే ఓకే. సో ఫస్ట్ మనం కర్రీ ఎలా స్టార్ట్ చేసుకుంటున్నాము? కడాయి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాం. ఓకే. ఆయిల్ వేసుకుందామండి. దాని తర్వాత మనం తాలింపు పెట్టుకుంటామా? తాలింపు. ఓకే. సో మరి ఇప్పుడు ధనియాలు ఇవన్నీ తీసుకున్నారు, ధనియాలు ఎండు కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా? ధనియాలు కొబ్బరి జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకున్నామండి ముందుగా సెపరేట్ గా. ఏవేవి ఒకసారి చూపించండి. జీలకర్ర, ఓకే, కొబ్బరి, ఓకే, ధనియాలు, ఓకే, ఈ మూడు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. ఓకే. ఈ మూడిట్లో కొంచెం వాటర్ ఏమైనా వేసి కొద్దిగా వాటర్ వేసి. సో పేస్ట్ చేసుకున్న మిశ్రమం మీరు రెడీగా తీసుకొచ్చారు. ఓకే, ఈ పేస్ట్ తో మనం కర్రీ చేసుకుంటాం. ఓకే, సో నేను ప్రస్తుతం ఈ పేస్ట్ పక్కన పెడుతున్నానండి. సో ఆయిల్ కాగింది కాబట్టి ఫస్ట్ ఏం వేస్తున్నారు? మినపప్పు వేసుకుంటాం. ఓకే ఓకే. సో ఇది వేగుతున్నాయండి. ఇప్పుడు మనం ఏం వేసుకోవాలి? జీలకర్ర వేయాలండి. ఓకే, ఆవాలు వేయాలి. సరే, ఎండుమిర్చి వేయాలండి. ఓకే, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇంగువ వేయాలండి కొద్దిగా. ఓకే, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఓకే, ఉడికించిన క్యాబేజీ వేసుకోవాలి. ఓకే. సో ఉడికించిన క్యాబేజీ మనం వేసుకున్న తాలింపులోనే వేసుకోవాలండి. ఓకే, ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఓకే, కొద్దిగా సాల్ట్ ఇందులోనే వేసుకోవాలి. సో ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నాము అండ్ మొత్తం తాలింపు వేసుకున్నాము. తర్వాత పేస్ట్ వేయాలండి. ఓకే, పేస్ట్ గా తయారు చేసింది మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి వేయాలండి. ఇందులో వేసేయమంటారా? ఓకే, మొత్తం వేసేయచ్చా? మొత్తం వేసి సో మనం ఈ పేస్ట్ ఇందులో వేసుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి? కొద్దిగా ఇది ఫ్రై కావడానికి మూత పెట్టండి. ఇది ఓకే, 2 minutes. 2 minutes ఫైన్. ఇది మూత పెట్టాము. ఒక 2 నిమిషాలు కాస్త మగ్గించాలా? ఓకే, దాని తర్వాత ఏంటి ప్రొసీజరు? ఈ పప్పు ఓకే ఓకే, 2 నిమిషాలు అయిపోయింది. చూద్దామా అండి? చూద్దాం. సరిపోతుందా అలా? సరిపోయిందండి. ఓకే, సరే. సో ఇందులో కందిపప్పు, ఉడికించిన కందిపప్పు వేయాలండి. ఓకే, వేసేయండి. అంటే క్యాబేజీ ఇది సమానంగా ఉండాలా ఏంటి కొలత? దాని కొలతనే ఉండాలండి. ఓకే, సో 2 సమానంగా ఉండాలా? ఇదొక బౌల్ అయితే అదొక బౌల్ ఉడికించిన. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుందామా? సరిపోతుందా అండి వాటర్? ఇది కూడా 2 minutes ఉడకాలండి కొద్దిగా. అవునా? ఓకే, కొంచెం దగ్గరకు అవ్వాలండి. ఓకే ఓకే, సో రెడీ అయిపోయిందా అండి? అయిపోయింది. చూద్దాం. ఇంకొంచెం దగ్గరికి అవ్వాలా? సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? చేసి. సో నెక్స్ట్ ఏంటి? కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలండి టేస్ట్ కోసం. అవును, అన్నీ ఉన్నాయి కానీ పులుపు లేదు కదండి, అందుకే నిమ్మరసం పిండుకోవాలండి కొద్దిగా. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనా? తీసుకోవడం. ఓకే, క్యాబేజీ కూడా రెడీ అయిద్దండి. దీనికి కొత్తిమీర జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటానండి. యా షూర్.
కొద్దిగా కొత్తిమీర, అలాగే జీడిపప్పులతో. ఓకేనండి, క్యాబేజీ కూట రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి కొద్దిగా. యా షూర్. వేడి క్యాబేజీ కూటు టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరొకసారి. క్యాబేజీ కూటు తయారీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన క్యాబేజ్, ఉడికించిన కందిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ధనియాలు, నిమ్మరసం, ఇంగువ, పసుపు, ఆయిల్. క్యాబేజీ కూటు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువతో తాలింపు పెట్టుకోవాలి. అదే ఆయిల్ లో పసుపు కూడా వేసుకోవాలి. ఉడికించిన క్యాబేజీ కూడా వేసుకొని ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్రతో పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా అందులోనే వేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తరువాత మూత తీసి ఉడికించిన కందిపప్పు, నీళ్లు పోసుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ కూటు రెడీ. క్యాబేజీ కూటుకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇప్పటికే గుమ్మగుమ్మ వస్తుందండి. ఐ థింక్ ఖచ్చితంగా బాగుంటుంది అనిపిస్తుంది. సరే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. మనం ఉడికించిన కందిపప్పునే మళ్ళీ ఉడికించడం, దట్టు ఆయిల్లో, కాబట్టి చాలా మంచి టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. సో ఇంత మంచి వంటకం మాకు పరిచయం చేసినందుకు మీకు శ్రీ గద్వాల్ వీవర్స్ సొసైటీ అమీర్పేట్ వారి నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వౌచర్. కంగ్రాచులేషన్స్. చూసారు కదండి, అనిత గారు పరిచయం చేసిన వెరైటీ వంటకం మీకు కూడా బాగా నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు వచ్చా? మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 040-2355-6540. ఈ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇదండి ఈ రోజు మన వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఏమండి, మీకు విషయం తెలుసా? ఈ ప్రపంచంలో మనుషులు ఎక్కువ సంతోషంగా ఉండే సమయం ఇతరులకు సాయం చేసినప్పుడేనటండి. తీసుకోవడంలో కంటే కూడా ఎక్కువ ఆనందం ఇవ్వటంలో ఉంటుందట. అందుకే మన భారతీయ సంస్కృతిలో ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు ఒక సాంప్రదాయంగా వస్తున్నాయి. పండగలు, వేడుకల్లో ఈ సాంప్రదాయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా పండగల్లో దాన ధర్మాలు చేసే పద్ధతి అనాది కాలం నుంచి ఉంది. మనతో పాటు మిగతా ప్రపంచం కూడా సంతోషంగా ఉండాలి అంటే మనకున్న దాంట్లో కొంత భాగాన్ని ఇస్తూ పోవాలి. ఒక్కసారి ఇవ్వటంలో ఉన్న ఆనందం గనక తెలిస్తే ఇక ఇవ్వకుండా ఉండలేని పరిస్థితికి వస్తారట. ప్రతిఫలం ఆశించకుండా చేసే ప్రతి పనిలోనే ఆనందం, సంతృప్తి దాగుంటాయండి. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు చర్చించుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈ రోజు మనం ఉన్నాం బల్కంపేటలో ఉన్న స్టేట్ ఇన్స్ బొటీక్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు డిజైనర్ స్వరూపారెడ్డి గారు. మరి ఆవిడ డిజైన్ చేసిన వాటిలో లేటెస్ట్ కలెక్షన్ ఏమి చూపించబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వరూపారెడ్డి గారు, ఎలా ఉన్నారు? ఫైన్. మరి ఈ రోజు మా సకులకి మీరు డిజైన్ చేసిన వాటిలో లేటెస్ట్ కలెక్షన్ మాకు పరిచయం చేస్తా అన్నారు కదా, ఏం చూపిస్తున్నారు? ఈరోజు అంటే మిర్రర్స్ అనేది కూడా మనకు చాలా అందరు లైక్ చేస్తారు. అవును, అంటే మనకు ఓల్డ్ అంటే ముందు నుంచి కూడా ఇప్పటి వరకు మిర్రర్స్ అనేది ఎప్పుడు మనకు ఫ్యాషన్ అవుట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ అమ్మమ్మలు, నానమ్మలు కూడా చిన్న చిన్న అద్దాలు కుట్టుకొని అప్పుడు బ్లౌజెస్ వేసుకునే వాళ్ళు. సో దాంట్లోనే ఏంటంటే ఇంకా జనరేషన్స్ మారిన కొద్దీ మనకు కొంచెం లేటెస్ట్ ట్రెండ్స్తో వీటిని డిజైన్ చేసాము. సో ఈసారి ఏంటంటే మనము చీరకు చాలా పెద్ద మిర్రర్స్ వేయడము, చాలా పెద్ద మిర్రర్స్ వేసుకోవడం అన్నది ఇప్పుడు అందరు లైక్ చేస్తున్నారు. అంటే యూత్ అంతా ఇంకెక్కువ లైక్ చేస్తున్నారు. సో వాళ్ళని బట్టి మనం ఒక శారీకి మంచి మిర్రర్స్తో బార్డర్ ప్లస్ బ్లౌజ్ డిజైన్ చేసాం. అట్లాంటివి చూపిస్తాను నేను. ఓకే, తప్పకుండా. మీరు చూడగానే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది కలర్. నిజంగా ఈ కలర్ ఎవరైనా అలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఎల్లో కలర్ అనేది మళ్ళీ ఏ కాంప్లెక్షన్ కైనా కూడా ఎల్లో కలర్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. దాంట్లో ఇది మంచి ఎల్లో. ఈ చీరకు మంచిగా అందం వచ్చేటట్టుగా మళ్ళీ మిర్రర్స్ చుట్టూ థ్రెడ్స్, తర్వాత దాని చుట్టూ పోల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం ఫుల్ బార్డర్ కూడా మొత్తం శారీ అంతా కూడా ఇదే రకంగా బార్డర్ ఇచ్చాము. దీని పళ్ళు ఒకసారి చూద్దామా?
సో మీరు పళ్ళు కనుక చూస్తే ఏంటంటే దీంట్లో 2 జరీ లైన్స్ కనిపిస్తున్నాయి. అంటే జస్ట్ ప్లెయిన్ శారీ కావాలనుకున్న వాళ్ళ కోసం మనం చిన్నగా జస్ట్ ఇది ప్లెయినే కాకుండా ఇంత వెడల్పులో మనం కింద కూడా మొత్తం జరీతో వీవింగ్ చేయించామన్నమాట. సో ఈ పళ్ళు పార్ట్లో ఈ మధ్యలో అంతా కూడా మనం డిఫరెంట్గా ఏదైనా చేసుకోవచ్చు. చిన్న చిన్న పర్ల్స్ ఇవ్వచ్చు, లేదంటే అవే మిర్రర్స్ ఇవ్వచ్చు, లేదు చిన్న చిన్న మిర్రర్స్ ఇవ్వచ్చు. అంటే మేము జస్ట్ ఫస్ట్ ఏంటంటే దీన్ని డిజైన్ చేసి పెడతాము, ఇంకా దీంట్లో ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళ కోసం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం అంతే. ఓకే, దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వెళ్ళొచ్చు మనం, లేదంటే సేమ్ సెల్ఫ్ కలర్ లో కూడా వెళ్ళొచ్చు. కానీ మేము మాత్రం దీనికి యాక్చువల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ డిజైన్ చేసాము. ఓకే, సో పళ్ళులో సేమ్ బోర్డర్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు చక్కగా. దీనికి మళ్ళీ మనం పాతకాలంలో పట్టు చీరలకి ఇలాంటి నాట్స్ చూసేవాళ్ళం, ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది. సో చక్కగా ఇలాంటి నాట్స్ రావటం వల్ల ఇంకొంచెం మోర్ హైలైట్ గా కనిపిస్తుంది. అండ్ పళ్ళు సపరేషన్ కి చిన్న జరీ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. మీరు అన్నట్టు ఏదైనా చిన్న చిన్న వర్క్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో మరి దీని బ్లౌజ్ చూపిస్తారా? ఓకే, బ్లౌజ్ చూసారు కదా, మనం యాక్చువల్ గా శారీలో తీసుకున్నదంతా ఈ సైజ్ మిర్రర్స్ తీసుకున్నాం. కానీ ఇదే సైజు మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తే బాగుండదు కాబట్టి చిన్న సైజు నుంచి స్టార్ట్ చేసి కిందికి వచ్చేసరికి అట్లా పెద్ద సైజ్ బ్యాక్ నెక్ లైన్ కదా, బ్యాక్ నెక్ లైన్ మనం చిన్న సైజ్ నుంచి అలా శారీలో తీసుకున్న సైజ్కి వచ్చేసాం. ఒకవేళ ఇది కనుక ఫుల్ బ్లౌజ్ కావాలనుకుంటే దీనికంటే కూడా చిన్న సైజ్ మిర్రర్స్ మనం కంప్లీట్ బ్లౌజ్ ఇచ్చాం. ఓకే, అంటే ఈ ఫస్ట్ సైజ్ కన్నా ఇంకొంచెం చిన్న సైజ్ లో ఫుల్ బ్లౌజ్ గా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో మరి దీని స్లీవ్స్ ఎలా వచ్చింది? స్లీవ్స్ ఏంటంటే ఇట్లా వి షేప్ లో ఇచ్చామన్నమాట. అంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా ఇదే షేప్ లో మనం స్టిచ్ చేస్తాం. సో మనకు చేతి వరకు వచ్చేసరికి ఒక అరవంకి డిజైన్ లో ఆ రకంగా మిర్రర్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వర్క్ చేసినా కూడా దాంట్లో ఇంకా కొంచెం డిజైనింగ్ ఇచ్చేసి తర్వాత ఈ కిందంతా కూడా మళ్ళీ మనం ఎల్లో కలర్ పైపింగ్ తీసుకుంటాము. స్లీవ్ పైన కూడా కొంచెం పైపింగ్ లాగా ఇచ్చేసి ఆ స్లీవ్స్ డిజైన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇదైతే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మ్యామ్. మరి నెక్స్ట్ శారీ చూపిస్తారా? సో కొంతమంది ఏంటంటే శారీకి ఏం అక్కర్లేదండి, జస్ట్ మాకు బ్లౌజ్ మాత్రమే మంచిగా ఉండాలి, మిర్రర్ వర్క్ ఉండాలి అట్లా అనుకునే వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా పట్టు శారీస్ అనేసరికి ప్రతి ఒక్కరికి ఒకటే ఫీలింగ్ ఏంటంటే మంచి జరీ వర్క్ చేసుకోవాలి, మంచి స్టోన్ వర్క్ చేసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. కానీ మంచి ట్రెడిషనల్ పట్టు ఇది, కానీ దీనికి కూడా మనం మిర్రర్ వర్క్ లో చేసుకోవచ్చు అనమాట. ఈ చీర కూడా కొంచెం డిఫరెంట్ గా ఏంటంటే పట్టు ప్లస్ రా సిల్క్ మిక్సింగ్ ఇది. ఓకే, ఇది పట్టు ఇంక ఇది రా సిల్క్. ఇది పట్టు ఇది రా సిల్క్ అన్నమాట. ఓకే, ఇదంతా కూడా ఏ రకంగా అంటే 2 కలర్ కాంబినేషన్స్ తోని ఈ రకంగా డిజైన్ చేశారు. వీవింగ్ లోనే ఈ రకంగా వస్తుంది. అంటే జస్ట్ శారీకి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా లుక్ కావాలి అనుకుంటేనే మనం ఈ రకంగా మధ్య మధ్యలో ఈ మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో మిర్రర్స్ ఇవ్వచ్చు. ఒకసారి దీని పళ్ళు చూపిస్తారు. ఓకే, దీని పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ లో వచ్చింది. మరి ఈ ఒకవేళ అంటే ఈ శారీకి మిర్రర్ వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక పళ్ళులో కూడా మనం ఏమైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందా? పళ్ళులో కూడా మనం మిర్రర్స్ వేయచ్చు. మిర్రర్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు. మీకు కాకపోతే హెవీగా ఏం కనిపించదు, బట్ ఒక లుక్ వస్తుంది. అంటే మిర్రర్ లుక్ కొంచెం గ్లిటరింగ్ కనిపిస్తుంది అన్నమాట. సో అక్కడక్కడ ఫ్లవర్స్ మధ్య మధ్యలో అంతా కూడా మనం ఈ రకంగా మిర్రర్స్ ఇచ్చుకోవచ్చు. సో ఆబ్వియస్లీ పట్టు శారీస్ లో ఎక్కువ మనకి డిజైన్స్ వచ్చేస్తాయి కాబట్టి సో మాక్సిమం అందరూ బ్లౌజ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, సో మరి దీని బ్లౌజ్ చూపిస్తారా? ఎలా డిజైన్ చేశారు? ఇదేమో సింపుల్ గా నెక్ లైన్ ఇచ్చామన్నమాట. నేను చెప్పాను కదా ఇప్పుడు ఏదైతే వర్క్ ఉందో అన్ని యాడ్ చేసి, అంటే కొంచెం జరీ వర్క్, కొంచెం స్టోన్స్, తర్వాత మిర్రర్, ప్రతి ఒక్కటి యాడ్ చేసి మనం ఈ బ్లౌజ్ డిజైన్ చేసామన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ స్లీవ్స్ మాత్రం చాలా హెవీగా ఇచ్చేసి నెక్ లైన్ మనం సింపుల్ ఇచ్చాం నెక్ వరకు. ఎందుకంటే ఎప్పుడైతే స్లీవ్స్ అండ్ బాడీ మొత్తం హెవీగా ఉంటే కూడా అందరూ లైక్ చేస్తారు, లైక్ చేయరు, అట్లా ఉంటుంది. బట్ ఇదేంటంటే అందరికి సింపుల్ అండ్ సోబర్ గా ఉంటుంది. స్లీవ్స్ వచ్చేసరికి చాలా హైలైట్ అవుతుంది. స్లీవ్స్ చాలా బాగుంటాయి. దీని ఒకసారి స్లీవ్స్ కూడా చూద్దాం. సో దీనికి నెక్ లైన్ అయితే సింపుల్ గా కుందన్స్ తో ఫ్లవర్స్ ఇచ్చేసి పైన అటు ఇటు లోడింగ్ ఇచ్చేస్తా సార్. ఓకే, వావ్, దీని స్లీవ్స్ అయితే చాలా చాలా హెవీగా ఉన్నాయి. మొత్తం మిర్రర్స్ కదా ఇవన్నీ? మొత్తం మిర్రర్స్ ఉన్నాయి ఇవి. అంతేకాకుండా మనం దీన్ని వంకీ డిజైన్ లో తీసుకున్నాం అన్నమాట. వంకీ డిజైన్ మీకు కనిపిస్తుంది. సో మీకు కంప్లీట్ ఆ శారీకి ఏదైతే లుక్ ఉంటుందో ఆ రిచ్నెస్ మొత్తం ఈ స్లీవ్ లోనే వస్తుంది. ఈ మిర్రర్స్ కూడా మనం ఏంటంటే ఇట్లా స్క్వేర్స్ ఇచ్చేసేసి మధ్యలో అన్ని మిర్రర్స్ ఇచ్చాము. సో ఫ్రంట్ మనకు నెక్ లైన్ ఏదైతే మనం ఏదైతే పార్ట్ కవర్ అవుతుందో అది వదిలేసి మిగిలిన పార్ట్ యాజ్ ఇట్ ఈస్ గా వర్క్ ఇవ్వడం జరుగుతుంది. సో శారీ అయితే చక్కగా, అంటే శారీలో మనం ఏం వర్క్ చేయించుకోకపోయినా కూడా శారీ చాలా చాలా
బ్యూటిఫుల్గా ఉంది. దానికి తగ్గట్టే చెప్పాలని తగ్గట్టే కాదు, దానికన్నా ఎక్కువనే చెప్పచ్చు. బ్లౌజ్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంది మ్యామ్. డబుల్ కలర్స్ తీసుకున్నాము. స్లీవ్స్ వచ్చేసి మస్టర్డ్ ఈ పట్టు కలర్ ఏదైతే వచ్చిందో అది వచ్చింది. ఇంకా ఈ బాడీ వచ్చేసి బ్లాక్ వచ్చింది. సో స్లీవ్స్ అంతా చాలా హెవీగా అండ్ చాలా చాలా వెరైటీగా ఉంది. బ్లౌజ్ చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మరి ఇలా శారీ అండ్ బ్లౌజ్ ఇలా చేయించుకోవాలంటే కనుక మనకి ఎంత రేంజ్ పడుతుంది? 12,000 వరకు అవుతుంది. 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సకలు ఇచ్చిపుచ్చుకోవడాల గురించి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ విషయం మీద ఇటీవలే ఓ సర్వే జరిగిందండి. అందులో చాలా మంది ఇవ్వడం కన్నా కూడా తీసుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారట. వయసులో ఉన్న వాళ్ళతో పోలిస్తే 50 ఏళ్ళు దాటిన వారే బహుమతులు ఇవ్వడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట. అంతేకాదు పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా బహుమతులు ఇస్తున్నారట. భార్యాభర్తలు, స్నేహితులు, బంధువులు ఇలాంటి బంధాలను బహుమతులు మరింత పటిష్టం చేస్తాయి, ఆనందాన్ని పెంచుతాయి. ఇది కేవలం ఆత్మీయుల దగ్గరే కాదండి, ఇతరుల విషయంలోనూ అంతే ఆనందాన్ని పంచుతాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మన జీవితంలో సంతోషం ఇచ్చిపుచ్చుకోవడాల మీదే ఆధారపడి ఉంటుంది. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇంట్లోనే కీ స్టాండ్ తయారు చేసుకోవడం ఎలాగో నేర్పిస్తానంటున్నారు ఫణిశ్రీ గారు. మరి ముందుగా వారికి వెల్కమ్ చెప్దామా? నమస్కారం ఫణిశ్రీ. నమస్కారం అండి. ఈ రోజు మా సకుల కోసం ఇంట్లోనే కీ స్టాండ్ తయారు చేసుకోవడం ఎలాగో నేర్పిస్తానన్నారు కదా? అవునండి. మరి తయారీకి కావాల్సిన వస్తువులు చెప్తారా? షూర్. వేస్ట్ స్వీట్ బాక్స్ ఉంటుంది కదండి, ఆ స్వీట్ బాక్స్ ప్లస్ మనం కట్ చేసుకున్న ప్యాడ్, పేపర్స్, మన దగ్గర గిఫ్ట్ కవర్స్ వస్తాయి కదా, సో అది ఈ స్ట్రింగ్స్ తీసుకోవాలి. ఓకే. కటింగ్ కి కట్టర్, స్టోన్స్, మన డెకరేషన్ మన ఇష్టం, ఏమైనా మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. గ్లూ ప్లస్ డెకరేషన్ అంతా ఫ్లవర్స్ ఇవన్నీ మన ఇష్టం. ఓకే. మరి ముందు ఫ్యాబ్రిక్ కలర్స్. ఫణిశ్రీ గారు, మరి తయారీకి కావాల్సిన వస్తువులన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ మనకి స్వీట్ బాక్స్ అంటే ఇలా ఉంటుంది కదండి, ఇవన్నీ మనం కట్ తీసేసుకోవాలి, ఇలా రివీల్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఉంటుంది కదా మనకి. అవునవును, జాయింట్స్ ఉంటాయి కదా. జాయింట్స్ ఉంటాయి కదా, జాయింట్స్ అంతా ఇట్లా ఇట్లా అంటే వచ్చేస్తాయి. ఓకే. తీసేసుకొని మనకి ఇంట్లో వేస్ట్ ఐటమ్స్ ఏనండి. మనకి బుక్స్ కి ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ప్యాడ్ ఒకటి తీసుకొని ఇక్కడ ఏదైతే ఖాళీ ఉంది కదా, ఖాళీ దగ్గర కరెక్ట్ గా ఈ ఎడ్జ్ ఇవన్నీ కంప్లీట్ చేసేటట్టు ఇలా పెట్టుకొని సీజర్ తీసుకొని కొంచెం కరెక్ట్ గా ఇక్కడ కాకుండా కొంచెం ఎక్స్ట్రా కట్ చేయాలి. ఇక్కడ కట్ చేసేసుకొని ఈ పీస్ తీసుకోవాలన్నమాట. ఇలా 4 sides కట్ చేసుకోవాలి. సో 4 వైపులా అలాగే మనం ముందు కట్స్ పెట్టుకొని కొంచెం ఎక్కువగా కట్ పెట్టుకొని దాన్ని మొత్తం పీసెస్ గా తీసుకోవాలి. కట్ చేస్తే ఇలా వస్తాయి. మీరు ముందే కట్ చేశారా? యా. సో అలా కట్ చేసుకున్నాక ఫస్ట్ వీటిని 4 sides స్టిక్ చేసేయాలి. చూసుకొని జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. దానికి సమానంగా సరిపోయే విధంగా ఉండాలా చేసేటప్పుడు? సమానంగా చూసుకొని పేస్ట్ చేసేయాలి. సో ఇవన్నీ 4 వైపులా కూడా పేస్ట్ చేసుకోవాలా? కాకపోతే మనం సమానంగా ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఈ ఎడ్జెస్ మనకు ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా మనకు క్లోజ్ అయిపోవాలి. మనకి మామూలుగా ప్యాడ్ లెవెల్ ఎలా ఉంటుందో సమానంగా అలా రావాలన్నమాట. సో మన స్వీట్ బాక్స్ ఏదైతే ఉందో ఆ కట్టింగ్స్ లో మనం మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మన ఖాళీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో మనం కట్ చేసుకున్న పీసెస్ ని చక్కగా పేస్ట్ చేసేయాలి. 4 sides ఈక్వల్ గా ఉండే విధంగా మనం పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేస్తే మనకు ఇలా వస్తుంది అనమాట, షేప్ మొత్తం దాని ఈక్వాలిటీ వచ్చేస్తుంది కదా, సమానంగా కనిపిస్తుంది. ఇక్కడే మనం ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఈక్వల్ వచ్చిందా లేదా చూసుకోవాలి. స్క్వేర్ లో కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవాలి. మనకి ఇది ఆరిపోయింది కూడా కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఆరిపోయింది. ఇది స్వీట్ బాక్స్ కదా, సో ఇవి బెండ్ అవుతూ ఉంటాయి కదా, సో దాని గురించి అని మనం ఒక వేస్ట్ ప్యాడ్ ఏదన్నా ఉంటుంది కదా, దాన్ని ఈ లెంత్, ఇది పెట్టాక ఎంత లెంత్ వస్తుందో ఆ లెంత్ ముందే మనం చూసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి? నెక్స్ట్ దీన్ని కూడా అతికించాలి. గ్లూ పెట్టేసుకొని
పనిప్రియ గారు మనకి ఇది మరి అతికిస్తుంటేనే ఆరిపోయింది కదా సగం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ మనకి స్ట్రింగ్స్ చూపించాను కదా ఇందాక. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? దీన్ని కట్ చేసేయాలి. మిడిల్లో తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని స్టాండ్స్ వస్తాయో చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఒక డాట్స్ ఏమైనా పెట్టుకొని చూసుకోవాలి. ఒక 4 పెట్టచ్చా 6 పెట్టచ్చా ముందు చూసుకొని ఇక్కడ ఈ ప్యాడ్ కి ఈ లెంత్ కి 6 పెట్టచ్చు. ఓకే 6 కీస్ అన్నమాట. 6 కీస్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ లెంత్ కి లెంత్ బాగానే ఉంది కాబట్టి 6 పెట్టుకోవచ్చు. సో అలా చూసుకున్న 6 అవుతాయి కదా. సో దీన్ని 6 అరేంజ్ చేసుకోవాలి. ఓకే 6 పీసెస్ చేయాలన్నమాట దాన్ని. ఈ 6 పీసెస్. ఓకే ఒక్కొక్క స్ట్రింగ్ లో 2 పీసెస్ వస్తాయి మనకి. సో మనం ఆ స్ట్రింగ్ ని ముందుగా టూ ఫోల్డింగ్స్ చేసాము, ఆ తర్వాత 4 చేసాము. చేసి బాగా చక్కగా ట్విస్ట్ చేయాలన్నమాట. బాగా తిప్పి స్ట్రాంగ్ అయినంత వరకు ఉంచాలి. ఎందుకంటే మనకు కీస్ వెయిట్ పడుతుంది కాబట్టి. మామూలుగా అలాగే సింగిల్ గా పెడితే అది ఉండదు, ఎక్కువ రోజులు ఉండదు. ఇదైతే ఎక్కువ రోజులు మనం ఎన్ని రోజులు యూజ్ చేస్తే ఎంత వెయిట్ అయినా ఆపుతుంది అన్నమాట. అయిన తర్వాత కీస్ ఇలా పెడతాం కదా, ఆ హ్యాంగ్ తీసుకొని మళ్ళీ బ్యాక్ కి పెట్టేయాలి కదా. ఇలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దీన్ని పెట్టడానికి ఇది రెడీ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇది ఇలా లోపలికి పెట్టేసిన తర్వాత ఈ మాత్రం గ్యాప్ ఇక్కడ వదిలేసుకోవాలి. అంటే ఒకటే దానికి 2-3 కీస్ పెట్టిన ఒకవేళ 2 కీస్ పడతాయి దీనికి. ఇప్పుడు అలా పెట్టేసుకున్న తర్వాత బ్యాగ్ తీసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని స్టిక్ చేసేయాలి. సో ఫణిప్రియ గారు ఇప్పుడు మీరు ఒకటి పెట్టి చూపించారు కదా మాకు హ్యాంగింగ్. దీనికి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు మనం కీని. అన్ని ఇలాగే హోల్స్ చేసేసి మనం పెట్టేసుకోవచ్చు. మరి ఇలా తయారు చేసింది ఏదైనా తెచ్చారా? ఉందండి, చూపించండి. ఇదిగోండి, ఇది స్వీట్ బాక్స్ తోనే రెడీ చేసిన కీ స్టాండ్ అన్నమాట. వావ్, చాలా బాగుందండి. ఇక్కడ ఇవ్వండి, ఇవి ఐస్ క్రీమ్ స్పూన్స్. ఓకే, నేను ఇందాక ప్యాడ్ పెట్టాను కదా. లేదు మనకి ఇంకా వేరే వెరైటీ కావాలనుకుంటే నేనేమో ఇలా ఐస్ క్రీమ్ పుల్లల్లో పెట్టేసాను అనమాట. చాలా బాగుంది. ఈ ఎక్స్ట్రా స్టోన్స్ ఇవన్నీ మన ఇష్టం. మీకు ఆల్రెడీ డిజైన్ వచ్చింది కాబట్టి దాన్ని హైలైట్ చేశారు చక్కగా మీరు. గమ్ము గ్లూ పెట్టేసి చమ్కీస్తో కుందన్స్ ఉన్నాయి, చాలా బాగుందండి. ఇంకా అదండి. అలాగే ఇంకొకటి, ఇది ఈ బాక్స్ కి నేనేం చేశానంటే మనకి శుభలేఖలు వస్తాయి కదా. అవును, ఆ శుభలేఖలు ఫోల్డర్స్ వచ్చేస్తాయి కదా, ఆ ఫోల్డర్స్ కి పెట్టాను అనమాట. సో ఇక్కడ కూడా మీరు హోల్స్ చేసేసి చక్కగా వైర్ పెట్టారు. మధ్యలో వచ్చేసి మీరు ముత్యాలు డెకరేషన్ కి ఇక్కడ సింపుల్ గా ముత్యాలు వాడారు. పెట్టాను. ఇంత ముందు దాంట్లోనేమో కుందన్స్ వాడారు. అంటే ఇది ఏంటంటే మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇప్పుడు ఎప్పుడు ఇదే పెట్టుకోవాలి అని ఏం లేదు, జస్ట్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కిందికి ఇంకొక డిజైన్ అన్న ఇంకొక చాలా బాగుందండి ఇదైతే. ఓకే ఫణిశ్రీ గారు, ఇంట్లోనే అవైలబుల్ గా ఉండే స్వీట్ బాక్సులతో కీ స్టాండ్ ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలని నేర్పించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఏమండి, ఈ ప్రపంచం నుంచి తీసుకోవడానికే కాదండి, ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నప్పుడే మనుషులు సంతోషంగా జీవిస్తారు. ఇవ్వటం అంటే పెద్ద పెద్దగా అవసరం లేదండి, చిన్న చిన్న మాట సాయం కూడా కావచ్చు, మీకు చేతనైనా ఏ సాయమైనా కావచ్చు. అందుకు పరిమితులు లేవు, ఖరీదైనవి అవసరం లేదండి. ఇక్కడ డబ్బు ప్రధానం కాదు, నిండైన మనసు కావాలి. నాకు తెలిసిన ఓ పెద్దావిడ ఉన్నారండి. తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో బహుమతి ఇస్తుంది. అది చిన్న చాక్లెట్ దగ్గర నుంచి ఆత్మీయ పలకరింపు వరకు ఏదైనా కావచ్చు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలియగానే తనకు చేతనైన సాయం చేస్తుంది, లేదా సాయం చేసే మార్గమైనా చూపిస్తుంది. తన ఆనందం కాకుండా ఇతరుల ఆనందాన్ని కూడా తన జీవితంలో భాగం చేసుకుంది. అందరూ ఆమెలా ఆలోచిస్తే ప్రపంచం మరింత అందంగా కనిపిస్తుంది కదండి. మరి ఇవాల్టి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ETV 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.
మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.